కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయతీ చోటు చేసుకోవడంతో పాటు అది ఉద్రిక్తతకు దారితీస్తుంది. నంద్యాల జిల్లా కనకాద్రిపల్లిలో రోజంతా హై డ్రామా నడిచింది. 5 ఏళ్ల క్రితం యజ్ఞతేజారెడ్డి మల్లేశ్వరి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో బాబుతో పుట్టింటికి వచ్చేసింది మల్లేశ్వరి. కోర్టు అనుమతితో ఆదివారం నాడు బాబును చూసేందుకు యజ్ఞతేజ వెళ్లాడు. అప్పుడే సీన్ మారింది. యజ్ఞతేజను అత్తింటి వారు సూటిపోటి మాటలు అన్నారు. మాట పెరగడంతో మళ్లీ గొడవ జరిగింది. దీంతో అయ్యప్ప మాలలో ఉన్న అతడిని మల్లేశ్వరి బంధువులు ఓ ఇంట్లో బంధించారు. యజ్ఞతేజను విడిచిపెట్టాలంటే 63 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారని, అలా ఫోన్ చేశారని తేజ తల్లి ఆరోపించింది. మా బాబు వాళ్ళ కొడుకండి. మా బాబుకు బాబు అంటే చాలా ఇష్టము. కానీ పాపం బాబు నుంచి బాగా సఫర్ అవుతున్నాడు అబ్బాయి. వీళ్ళేమో ఇంత సతాయిస్తున్నారు. డబ్బులు కానీ వాళ్ళు ఆడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఏం కట్నాలు ఇచ్చినారు, ఏం చేసినారు, ఏమి ఇవ్వలేదు మాకు. తీసుకున్న కాడికి వాళ్ళే బంగారు తీసుకున్నారు, వాళ్ళే బ్యాంకులో పెట్టుకున్నారు. ఈ పిల్లోని సతాయించడం ఎందుకు? పిల్లోని చూపిస్తే అయిపోతుంది కదా. పిల్లగాడు మా బాబుకు ఆమెకు పుట్టిన పిల్లగాడే కదా. ఆమె సరిగా లేకనే కదా ఇవన్నీ సమస్యలు. ఆడేది సరిగా ఉంటే ఎందుకు వస్తాయండి సమస్యలు? నంద్యాల ఎస్పీని యజ్ఞతేజ పేరెంట్స్ బంధువులు కలిశారు. పోలీసులు సహకరించకపోవడంతో కోర్టుకు వెళ్లడానికి యోచిస్తున్నారు. పిల్లాడిని చూసేందుకు వచ్చిన యజ్ఞతేజారెడ్డి తన అనుచరులతో కత్తులను వెంట తీసుకొచ్చాడని, తమను బెదిరించాడని మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సీన్ ఇలా ఉంటే, ఈ మొత్తం స్టోరీలో కీలకంగా మారిన యజ్ఞతేజ మల్లేశ్వరి కొడుకు వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆ చిన్నారి ఏం చేశాడో చూడండి. అమ్మ వస్తుందంట. ఏమొద్దు, అమ్మ వస్తుందట. ఎందుకు రావద్దు? ఓకే, కనకాద్రిపల్లి అటు పో. ఎందుకు అట్లా పోవాలన్నా? ఎందుకొద్దు? మమ్మీ దగ్గర పో. ఒక 1 వీక్ పోయిరా. ఒక 1 వీక్ ఉండి పోవు. నా దగ్గర ఉంటావా? మమ్మీ దగ్గర పోవా? మమ్మీ దగ్గర పో. మమ్మీ చేస్తా.